శాసనమండలి సమావేశంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణికి మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు అధికంగా పెరిగాయని, విచ్చలవిడిగా ఓపెన్ బార్లను నిర్వహిస్తున్నారని వరదు కళ్యాణి ఆరోపించారు. అయితే గతంతో పోల్చుకుంటే లిక్కర్ అమ్మకాలు బాగా పెరిగాయన్నారు. దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. గతంలో 30,536 నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసులు నమోదయ్యాయని ఆయన గుర్తు చేశారు. వాటిని కంట్రోల్ చేస్తేనే లిక్కర్ అమ్మకాలు పెరిగాయని కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ అమ్మకాలేమో 18% పెరిగాయి అధ్యక్ష. బీర్ల అమ్మకాలు 40% పెరిగాయి అధ్యక్ష. అంటే ఒక డిసెంబర్కి ఈ డిసెంబర్కి లిక్కర్ అమ్మకాలు 4,62,000 పైన పెరిగాయి అధ్యక్ష. బీర్ల అమ్మకాలు 2,70,000. ప్రజల మహిళలు చిన్నారుల మాన ప్రాణాలకు సంబంధించిన విషయం, అలాగే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం అధ్యక్ష. రాజకీయాలు ఇక్కడ మాట్లాడొద్దు అధ్యక్ష, దయించి రాజకీయాలు మాట్లాడొద్దండి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సరే, ఇన్ని బెల్ షాప్స్ పెరుగుతున్నాయి, స్కూల్స్కి వెళ్ళేదారులు, కాలేజీలకు వెళ్ళేదారులు ఇన్ని బెల్ షాప్స్ కనిపిస్తున్నాయి అనేసి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అధ్యక్ష. మనం ప్రత్యక్షం చూసిన ఎన్ని మద్యం షాప్స్ మీద ఇలా బెల్ షాప్స్ ఉన్నాయని కేసులు పెట్టారు. యాక్చువల్లీ చెప్పాలంటే అధ్యక్ష, కావాలంటే చాలా వీడియోస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటి మీద కేసులు పెట్టారా లేదా మంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి, సభకి నేను సమర్పిస్తాను అధ్యక్ష. చాలా స్ట్రిక్ట్ గా, ఎందుకంటే గత ప్రభుత్వంలో చూస్తే అధ్యక్ష దాదాపు 66,967, అంటే అప్పుడు నడిపిందేమో ప్రభుత్వం నడిపింది షాప్స్, ఇప్పుడు ప్రైవేట్కి ఇచ్చాం. ప్రభుత్వం నడిపినప్పుడే 66,967 కేసులు బెల్ట్ షాపులు అనేది నామినల్గా వాళ్ళు చేసినటువంటి దాంట్లోనే 66,000. అట్లాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అధ్యక్ష 30,536 కేసులు. అంటే నాన్ డ్యూటీ పెయిడ్ ట్యాక్సెస్ కట్టకుండా, రాష్ట్రానికి ట్యాక్సెస్ కట్టకుండా వచ్చినాయి. ఇప్పుడు మేడం గారు అడుగుతున్నారు కదా, రెవెన్యూ ఎందుకు మన సేల్స్ ఎలా పెరిగినాయని. అవి కంట్రోల్ చేయడం వల్ల సేల్స్ పెరిగినాయి అమ్మా. ఇవి రాష్ట్రంలో ఇదంతా కూడా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి. ఇల్సిట్ లిక్కర్కి, అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కి వీళ్ళంతా కూడా డైవర్ట్ అయిపోయారు అధ్యక్ష. వీళ్ళు కొన్ని మండలాల్లో అయితే అసలు షాపులే పెట్టలేదు అధ్యక్ష. కేవలం బెల్ట్ షాపులు నడుపుకోవడం కోసం, వాళ్ళ కార్యకర్తలు నడుపుకోవడం కోసం చేసినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఆరోగ్యాలు పోయినాయి అధ్యక్ష. మేము తీసుకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే దాదాపు 2012% ఈ దీనివల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి, కానీ వాళ్ళు ఎడిక్షన్ అవడం వల్ల కానీ లివర్ కానీ బ్రెయిన్ కానీ క్యాన్సర్ కానీ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. ఇలా చెప్పాలంటే చాలా 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 దారుణాలు చేశారు అధ్యక్ష.